హలో హలో గైస్, గాయ్స్! వెల్కమ్ వెల్కమ్ టు టు అవర్ అవర్ ఛానల్ ఛానల్ జస్ట్ జస్ట్ జిందగీ. జిందగీ. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటో తెలుసా? శ్రీ సిద్ధేశ్వర సిద్ధప్పాజీ టెంపుల్. ఈ టెంపుల్ కర్ణాటకలో ఉదరహల్లి అనే ఒక చిన్న ప్రశాంతమైన విలేజ్ దగ్గరలో ఉంటది. బెంగుళూరు నుంచి ఒక రఫ్‌లీ 60, 70 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో వచ్చేస్తది. ఈ టెంపుల్ హిల్ పైన ఉంటది కానీ ట్రెక్కింగ్ లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే రోడ్స్ అన్నీ చాలా నీట్‌గా ఉంటాయి. అండ్ లాస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటది. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట. బట్ ఈ టెంపుల్‌ని ఇప్పుడు నీట్‌గా రెనోవేట్ చేశారు. చాలా మోడర్న్‌గా ప్లస్ చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా నీట్‌గా ఉంటది. ఇదే మెయిన్ టెంపుల్. అండ్ దీని సరౌండింగ్స్ కూడా చాలా ప్లెజెంట్‌గా బ్యూటిఫుల్ సన్‌సెట్ వ్యూస్ కానీ, ఆ మౌంటైన్ వ్యూస్ కానీ చూడ్డానికి అట్రాక్టింగ్‌గా ఉంటది. మంచి లైటింగ్‌లో వెళ్ళండి. సూపర్ పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. వీకెండ్స్‌కి అండ్ ఫెస్టివల్స్‌కి ఈ టెంపుల్ బాగా బిజీగా ఉంటది. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 AM వరకు ఓపెన్‌లో ఉంటది. విత్ పార్కింగ్ అండ్ లిమిటెడ్ ఫెసిలిటీస్. ఇటు చూడండి. మా ఆవిడ దేవుడి దగ్గర పెద్ద అప్లికేషనే పెట్టేసుకుంటున్నట్టుంది. దేవుడా! తన కోరికలన్నీ నెరవేరిపోవాలి. ఎందుకంటే తను కోరుకున్నవన్నీ నెరవేరితే నాకు కార్ గిఫ్ట్‌గా ఇస్తానని. దయచేసి అవి తీర్చేసేయి స్వామి. తదాస్తు. ఓకే. ఫైన్. ఈ టెంపుల్‌లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మూలదేవర అని ఇంకో చిన్న టెంపుల్ ఉంటది. అదే మెయిన్ ఫస్ట్ నుంచి ఓల్డెన్ డేస్ నుంచి వస్తున్న టెంపుల్. చిన్న శివలింగం ఉంటది. అక్కడికెళ్ళి నీ కోరికలు కోరుకుంటే ఏం కోరుకున్నా నెరవేరుతాయనేసి అందరూ గట్టిగా నమ్ముతారు. అందుకే అదిగో చూడు ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఫుల్ కోరుకునేస్తున్నారు. స్వామి వాళ్ళు కోరుకున్నవన్నీ నెరవేరాలి స్వామి. వాళ్ళవి నెరవేరాయనుకో నావన్నీ సక్సెస్ అయినట్టే. తదాస్తు. అండ్ ఈ టెంపుల్‌కి హైలైట్ ఏంటంటే, ఈ టెంపుల్ ముందున్న కోనేరనమాట. టెంపుల్ రెనోవేట్ చేసిన తర్వాత ఈ కోనేరుని చాలా బ్యూటిఫుల్‌గా కట్టారు. అండ్ కోనేరు చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఈ కోనేరులో హైలైట్ ఏంటంటే, నంది అండ్ శివలింగం అండ్ ఆ కోనేరు చుట్టూ ఉన్న 108 శివలింగాలు. ఈవినింగ్ సన్‌సెట్ టైంలో చూడ్డానికి ఉంటది వ్యూ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అస్సలు మిస్ అవ్వకండి. సో, మంచి లైటింగ్‌లో వెళ్ళండి. ఈవినింగ్ సన్‌సెట్ వరకు టైమ్ స్పెండ్ చేయండి. అండ్ చూడ్డానికి మాత్రం బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటది. చాలా బావుంటది. సో, బెంగుళూరులో ఉన్నవాళ్ళు ఎవరు గాని వన్ డే ఔటింగ్‌కి ఈ ప్లేస్‌ని మాత్రం మిస్ అవ్వకండి. వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేయండి. దేవుడి బ్లెస్సింగ్స్ తెచ్చుకోండి.